ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్లో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అయితే సాగర్ నిజం చెప్పేస్తాడా లేదా, లేక వల్లి బండారం బయటపడుతుందా? ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. గుడి చుట్టూ తిరిగిన వల్లి పొర్లు దండాలు పెట్టడంతో చాలా ఆకలేస్తుంది, బాబోయ్ ఏదైనా తినేయాలి అని ఇంటికి వస్తుంది. అయితే వంటగదిలోకి వెళ్ళి వల్లి ఏం తినాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. వంటగదిలోకి వెళ్ళిన శ్రీవల్లి దోశలు వేసుకొని తినాలి, ఫుల్గా లాగించేయాలి, ఆకలి నుంచి బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే శ్రీవల్లి దోశలు వేసుకుంటే ఆనందరావు కూడా నాకు కూడా ఆకలేస్తుంది అమ్మడు, ఒక 2 దోశలు వేయవా అని అంటే, నువ్వు నా దోశలకు మధ్యలోకి వస్తే మర్యాదగా ఉండదు అని శ్రీవల్లి అంటుంది. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు అని నర్మదా ప్రేమ అక్కడికి వస్తారు. ఏంటి మీరు ఇంట్లో పంచాయతీ ఏంటక్క అని ప్రేమగా అడుగుతుంది. పంచాయతీనా నా పిండా కూడా, ఆకలేస్తుంది, దోశలు వేసుకుని తింటున్నాను అని శ్రీవల్లి అయితే అంటుంది. మీరు వంటగదిలో ఏం తింటున్నా సరే మీ నిజాన్ని బయట పెట్టినంత వరకే. అక్క ఎప్పుడైతే మీ నిజాన్ని బయట పెడుతుందో మూటాముళ్ళు సర్దుకుని వెళ్లాల్సిందే అని ప్రేమ అంటుంది. అయినా మేమెందుకు బయటికి వెళ్ళాలి, మెడలో విశ్వ ఏమీ తాళి కట్టలేదంట, అమూల్య మెడలో అని శ్రీవల్లి అనగానే నర్మదా ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు, అమూల్య మెడలో విశ్వకు తాళి కట్టలేదా? ఆ తాళి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు కట్టారు? అమూల్యనే వేసుకుందా? అసలు మీకు ఈ విషయాన్ని ఎవరు చెప్పారు అని ప్రేమ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. అసలు అమూల్య పెళ్ళి ఎలా జరిగింది అన్నది కాదు మ్యాటర్, అమూల్యని ప్రేమించమని చెప్పింది ఎవరు, నువ్వు కాదా అని ప్రేమ అంటుంది. అమూల్యకి విశ్వకి అసలు ముడేసింది ఎవరు, ప్రేమించమని చెప్పింది ఎవరు, నువ్వే కదా, మరి ఈ విషయం గురించి నువ్వు ఎలా తప్పించుకుంటున్నావో అని శ్రీవల్లికి నర్మద స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. ఇక తర్వాత ప్రేమ వీళ్ళిద్దరికీ ఆ విషయం ఎలా తెలిసింది అని కంగారు పడిపోతూ ఉంటారు. ప్రేమ నువ్వు తాళి కట్టుకోమన్న విషయం అమూల్య అయితే చెప్పదు, వాళ్ళకి ఎలా తెలిసింది, నువ్వేం కంగారు పడకు అని నర్మద అంటుంది. ఇక ఆ తర్వాత రామరాజు అందరినీ ఇంట్లో నుంచి బయటికి రమ్మంటాడు. అయితే అందరూ ఒక దగ్గరికి చేరుతారు. ఇక రామరాజు అయితే ఏంటి నాన్న ఏమైంది, ఎందుకు అందరినీ పిలిచావు అని చందు అడుగుతాడు. అమూల్య ఇంటి నుంచి వెళ్ళిపోయింది అంటే నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుందిరా, కూతుర్ని సరిగ్గా పెంచలేని వాడు నలుగురిలో ఎలా తిరుగుతాడు అని వాళ్లకు మొహం చూపించలేకపోతున్నానురా. ఇందాక గుళ్ళో కూడా వెళ్ళినప్పుడు నా మొహాన్ని ఎవరికి చూపించలేకపోయాను. ఈ బాధల నుంచి బయటపడాలంటే రైసు మిల్లుకి రాలేను, ఇక మీదట రైసు మిల్లు బాధ్యతలు అన్నీ కూడా సాగర్ తీసుకుంటాడు అని తాళాలు సాగర్కి ఇస్తాడు. సాగర్ మాత్రం నేను రైసు మిల్లు చూసుకోలేను నాన్న అని తేల్చి తెగేసి చెప్పేస్తాడు. ఆ తర్వాత రైస్ మిల్ చూసుకోవాల్సింది నువ్వే కదరా అని చెప్పి రామరాజు అయితే మాట్లాడతాడు. ఏమైందో చెప్పు అని రామరాజు గట్టిగా అడుగుతాడు. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది నాన్న, నేను ఇక మీదట రైస్ మిల్ చూసుకోలేను అని సాగర్ అయితే మొహమాటం లేకుండా చెప్పేస్తాడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది అని చెప్పి రామరాజు అయితే గట్టిగా అడుగుతాడు. అది అని నసుకుతూ సాగర్, నాన్న నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది నాన్న, నేను గవర్నమెంట్ జాబ్ చెయ్యాలనుకుంటున్నాను అని తెగేసి అయితే చెప్తాడు. ఇక ఎగ్జామ్ ఎప్పుడు రాసావు, నీకు ఉద్యోగం ఎలా వచ్చింది అని చందు అయితే అడుగుతాడు. అప్పుడు ఎప్పుడో ఎగ్జామ్ రాశానురా, అయితే అది ఇప్పుడు వస్తుందని నేను కూడా అనుకోలేదు, ఇక మీదట నేను జాబ్ చెయ్యాలి అనుకుంటున్నాను అని అంటాడు సాగర్. ఆ మాట వినగానే రామరాజు షాక్ అవుతాడు. వేదవతి మీ నాన్నకు కూడా చెప్పకుండా ఈ పెత్తనం ఏంటి అని నిలదీస్తుంది. అయితే నాకు ఇప్పుడు అర్థమైందిరా, నీ మామ నిన్ను అల్లుడిగా ఒప్పుకోవాలంటే నువ్వు గవర్నమెంట్ జాబ్ చేయాలి అని చెప్పాడు, అందుకే నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు, ఇక నువ్వు ఇల్లరికం కూడా వెళ్తావు అని రామరాజు గట్టిగా అడుగుతాడు. నేను ఎన్నిసార్లు చెప్పాను నాన్న నీకు ఇల్లరికం వెళ్ళను అని, అటు నర్మద కూడా నేను చెప్పేది వినండి మావయ్య గారు అని ఎంత చెబుతున్నా సరే రామరాజు వినకుండా సాగర్ మీద అయితే చాలా కోప్పడతాడు. ఇక నర్మద మీద వేదవతి అయితే చాలా సీరియస్ అయ్యి చాలా తిట్లు తిడుతుంది. ఆ తర్వాత రైస్ మిల్ బాధ్యతని నేను తీసుకుంటాను అంటూ చందు అనడంతో శ్రీవల్లి రైస్ మిల్లుని ఓనర్ మా ఆయన అయిపోతే నేను ఎలాగైనా డబ్బులు వెనకపెట్టుకోవాలి అని ప్లాన్లు వేస్తూ ఉంటుంది. అయితే ఇక రామరాజు అయితే చాలా కూర్చుండిపోతాడు.